అకౌంట్ల నుండి 100 కోట్లు మాయమవ్వడంతో కావాలని అంబిక సహస్ర ఇద్దరు కూడా లక్ష్మి మీద నిందలు వేస్తూ ఉంటారు. ఇన్ని రోజులు నంగనాచలాగా నటించి ఒకేసారి పెద్ద అమౌంట్ని భలే నొక్కేసావా అని చెప్పి అంబిక అంటూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ, అమ్మా ఏమంటున్నారమ్మా మీరు? ఆ 100 కోట్లు మిస్ అవ్వడానికి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా. నిజంగానే ఆ 100 కోట్లు నేను తీయలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో అంబిక, చేసిందంతా చేసి బాగానే నటిస్తున్నావు, నీకు తెలియకుండానే నీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా 100 కోట్లు పోయాయా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక సహస్ర విహారితో, బావా ఖచ్చితంగా ఇదే ఆ 100 కోట్లు నొక్కేసింది. ఇంకా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు బావా? వెంటనే పోలీసులను పిలువు, దీన్ని అరెస్ట్ చేయించు. పోలీసుల చేతిలో దెబ్బలు తింటే కానీ ఇది నిజాన్ని కక్కదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక విహారీ ఎంప్లాయీస్ అందరికీ త్వరలోనే బోనస్ ఇస్తానని అనౌన్స్ చేయాలనుకోవడంతో మేనేజర్ విహారీ దగ్గరికి వచ్చి, సార్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ ఏం చెప్పమంటారు అని మేనేజర్ అంటూ ఉంటే అప్పుడు విహారీ, ఎంత కష్టమైనా సరే నా తల తాకట్టు పెట్టైనా ఎంప్లాయీస్ అందరికీ ఇస్తానన్న బోనస్ని నేను ఇస్తాను, నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి అని చెప్పి విహారీ కామ్గా ఇంటికి వెళ్ళిపోతాడు. విహారీతో పాటు అంబిక, సహస్ర వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వస్తారు. సహస్ర విహారీ లక్ష్మిని ఒక్క మాట కూడా ఏమీ అనకపోవడంతో, ఇదేంటి బావ ఇంత జరిగినా దాన్ని ఏమీ అనడం లేదు అంటే బావకి దాని మీద ఇంత నమ్మకం ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క వసుత, లక్ష్మి ఎప్పటికీ ఆ పని చేయదు, అసలు 100 కోట్లు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి కారణమే లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే పద్మాక్షి ఒక్కసారిగా వసుత చెంప పగలగొడుతుంది. నిజంగానే అది 100 కోట్లు కాజేసింది, కావాలంటే కాసేపట్లో సహస్ర అంబిక వాళ్ళు వస్తారు కదా, వాళ్ళే నీ కళ్ళు తెరిపిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో సహస్ర, అంబిక, విహారీ వీళ్ళందరూ ఇంటికి తిరిగి వస్తారు. విహారీ, ఆఫీస్లో ఏం జరిగిందో మొత్తం కూడా నాకు తెలుసు, ఇదే ఆ 100 కోట్లు నొక్కేసింది కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఏడుస్తూ నిలబడిపోతుంది. అప్పుడు సహస్ర, దీనికి ఎదుటి వాళ్ళ కొంపలు కూల్చడం అలవాటే కదా, అందరి కొంపలు కూల్చినట్టుగానే ఇప్పుడు మన కొంప కూడా కూల్చింది, 1 కాదు 2 కాదు ఏకంగా 100 కోట్లు నొక్కేసింది, దీనివల్ల బావకి ఎంతో నష్టం జరుగుతుంది అని చెప్పి సహస్ర మాట్లాడుతూ ఉంటే, ఏమే నువ్వు ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుండి ఈ ఇంటికి దరిద్రం పట్టుకుంది, నా అల్లుడు ఎంతో కష్టపడి సంపాదించిన పేరు ప్రతిష్టలన్నీ కూడా ఒక్క రోజులో నాశనం చేసావు కదే, నిన్ను నేను బతకనివ్వను అని చెప్పి పద్మాక్షి లక్ష్మి 2 చెంపలు వాయిస్తూ ఉంటే విహారీ చూస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక యమున కూడా పద్మాక్షి అలా లక్ష్మిని కొడుతున్నా ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. యమునమ్మ, మీరైనా చెప్పండి, నేను అటువంటి దాన్న? ఆ 100 కోట్లు నేను కొట్టేయలేదమ్మా, దయచేసి మీరైనా పద్మాక్షి అమ్మగారికి చెప్పండి అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు యమున విహారీకి లక్ష్మికి పెళ్ళైందన్న విషయాన్ని గుర్తు చేసుకొని కోపంతో, ఏమో లక్ష్మి, మనుషులు ఈరోజు ఉన్నట్టే రేపు ఉంటారని గ్యారెంటీ ఏంటి? డబ్బు చూసిన తర్వాత మనుషులు మారిపోవచ్చు కదా, అలాగే 100 కోట్లు చూశాక విహారీ నీ ఫింగర్ ప్రింట్స్కి కూడా యాక్సెస్ ఇచ్చిన తర్వాత డబ్బు చూసి నీ మనసు మారిపోయిందేమో, ఆ 100 కోట్లు నువ్వే నొక్కేసావేమో ఎవరికి తెలుసు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. చూసావని ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఎవరు నిన్నేమన్నా వెనకేసుకొచ్చే యమున కూడా నీ మీద అనుమానం మొదలైందంటే ఖచ్చితంగా నువ్వే ఆ 100 కోట్లు నొక్కేశావు అని చెప్పి నిన్ను ఇలా కాదు షూట్ చేసి పడేస్తాను అని చెప్పి పద్మాక్షి గన్ తీసుకొచ్చి లక్ష్మిని షూట్ చేయబోతూ ఉంటుంది. దాంతో లక్ష్మి, చంపేయండి అమ్మ, చంపేయండి, పదే పదే ఆ 100 కోట్లు నేను నొక్కేశానని నన్ను దొంగ అని అంటూ ఉంటే ఇదంతా చూస్తూ నేను భరించలేకపోతున్నాను, ఈ నిందల్ని భరించే కంటే ఒకేసారి చచ్చిపోతే బాగుంటుంది అని లక్ష్మి పద్మాక్షి చేతిలో ఉన్న గన్ని తన తలకు గురి పెట్టుకుంటుంది. అలా పద్మాక్షి లక్ష్మిని షూట్ చేయబోతూ ఉంటే విహారీ అడ్డుపడతాడు.
ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య, లక్ష్మి ఖచ్చితంగా తప్పు చేయదు. ఎవరో కావాలని లక్ష్మిని ఇరికించడానికి ఇదంతా చేశారు అని విహారీ అంటూ ఉంటాడు. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నావా బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, అవును సహస్ర, నాకు లక్ష్మి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా లక్ష్మి ఏ తప్పు చేయదు. కావాలంటే నాకు 24 గంటలు టైం ఇవ్వండి. అసలు దోషులు ఎవరో ఖచ్చితంగా వాళ్ళని పోలీసులకి అప్పగిస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఎవరు లక్ష్మిని ఒక మాట అన్నా కూడా నేను ఊరుకోను. 24 గంటలు టైం ఇచ్చాను కదా, ఇక ఈ విషయాన్ని వదిలేయండి అని విహారీ చెప్పడంతో అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. లక్ష్మి గదిలోకి వచ్చి ఏడుస్తూ ఉంటే విహారీ కూడా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. సారీ లక్ష్మి, నా కళ్ళ ముందే అందరూ నీ మీద నిందలు వేస్తూ ఉంటే చూస్తూ నేను ఏమి చేయలేకపోతున్నాను. కానీ నువ్వు ఎటువంటి తప్పు చేయవు, నాకు నీ మీద నమ్మకం ఉంది. నిన్ను నిర్దోషిగా నేను నిరూపిస్తాను అని చెప్పి ఇక రాత్రిపూట విహారీ లక్ష్మి దగ్గరికి వెళ్తాడు. లక్ష్మి, సారీ లక్ష్మి అని చెప్పి విహారీ సారీ చెప్తూ ఉంటే, అయ్యో విహారీ గారు, ఎవరు చేసిన తప్పుకి మీరెందుకు నాకు క్షమాపణలు చెప్తున్నారు అని అంటూ ఉంటుంది. దాంతో విహారీ, లక్ష్మి, ఖచ్చితంగా ఎవరో కావాలని నిన్ను టార్గెట్ చేశారు. అందుకే మొన్న మర్డర్ కేసులో ఇరికించాలని చూశారు. అలాగే ఇప్పుడు ఈ 100 కోట్ల విషయంలో కూడా నిన్ను ఇరికించాలని చూస్తున్నారు. కానీ నా తర్వాత నేను ప్రపంచంలో ఎవరినైనా నమ్మానంటే అది కేవలం నిన్ను మాత్రమే లక్ష్మి. నువ్వు ఏ తప్పు చేయవు. నువ్వు నేను వేరు కాదు, మనమిద్దరం కూడా ఒకటే. నీ మీద నింద పడిందంటే నా మీద కూడా నింద పడినట్టే అని చెప్పి విహారీ లక్ష్మిని ఓదారుస్తూ, లక్ష్మి, రేపే మన పెళ్లి రోజు కానుకగా నేను నీకు ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటో తెలుసా? అసలైన దోషులెవరో పట్టుకొని నీ కళ్ళ ముందే వాళ్ళని అరెస్ట్ చేయిస్తాను. నువ్వు నిర్దోషివని ఈ ఇంట్లో వాళ్ళందరి ముందు నిరూపిస్తాను. అదే నేను నీకు ఇవ్వబోయే గిఫ్ట్ అని చెప్పి విహారీ లక్ష్మికి ధైర్యం చెప్పడంతో ఇక లక్ష్మి విహారీని హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది. నీ భర్త నీకు అండగా ఉన్నాడు లక్ష్మి, నేనుండగా నీకు ఏమీ కాదు అని చెప్పి విహారీ లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటాడు. మరోపక్క సహస్ర విహారీ అసలైన దోషుల్ని పోలీసులకు అప్పగిస్తానని చెప్పడంతో నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పద్మాక్షి వస్తుంది. ఏంటే నువ్వెందుకు టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నావు? 24 గంటల్లోగా ఆ దోషులెవరో విహారీ ప్రూవ్ చేయలేకపోతే ఆ లక్ష్మిని పోలీసులు తీసుకువెళ్తారు. టెన్షన్ పడాల్సింది ఆ లక్ష్మి, మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. దాంతో సహస్ర, అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలమ్మా. లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని లక్ష్మిని ఇరికించింది మరెవరో కాదు, నేనే అమ్మా అని చెప్పి సహస్ర పద్మాక్షికి చెబుతూ ఉంటుంది. దాంతో పద్మాక్షి సహస్ర మీద మండిపడుతూ, ఓసే సహస్ర, నువ్వేమంటున్నావో నీకైనా అర్థమవుతుందా? విహారీ ఇప్పుడు నీ భర్తకు నష్టం కలిగితే అది నీకు కూడా నష్టం కలిగినట్టే కదా, మరి ఎందుకు ఈ పని చేస్తావే అని పద్మాక్షి అంటూ ఉంటే, అమ్మ, నేను బావని మోసం చేసి పెళ్లి చేసుకున్నానన్న విషయం ఎవరికో తెలిసిపోయింది. దాంతో వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఆ బ్లాక్మెయిల్లో భాగంగా బావ అకౌంట్లోకి వస్తున్న ఆ 100 కోట్లు తమ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని వాళ్ళకిస్తే వాళ్ళు ఈ విషయం బావకి చెప్పనని నన్ను బ్లాక్మెయిల్ చేశారమ్మా. అందుకే నేను లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని కొట్టేసి వాళ్ళకి ఇచ్చేశాను. కానీ ఇప్పుడు ఎక్కడ నా గురించి బయటపడుతున్నానని ప్రతి క్షణం కూడా నేను టెన్షన్ పడుతున్నాను అని సహస్ర పద్మాక్షికి చెబుతూ ఉంటుంది. పద్మాక్షి ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడుతూ, నేనెవరైనా బ్లాక్మెయిల్ చేస్తే ఆ విషయం వెంటనే నాతో చెప్పాలి, అంతేకాని ఇప్పుడు విహారీకి నీ వల్ల 100 కోట్ల నష్టం కలిగిందని చెప్పి సహస్ర మీద మండిపడుతూ, జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని పద్మాక్షి సహస్రకి బుద్ధి చెప్తూ ఉంటుంది. అటువైపుగా వెళ్తున్న విహారీ సహస్ర పద్మాక్షి మాటలు వినేస్తాడు. ఇక సహస్ర లక్ష్మి మీద కుట్ర చేసిందన్న నిజం తెలుసుకున్న విహారీ కోపంతో రగిలిపోతూ ఇప్పుడు సహస్రాన్ని నిలదీస్తే ఆ బ్లాక్మెయిలర్ ఎవరో దొరకడు.
అసలైన బ్లాక్మెయిలర్ ఎవరో పట్టుకోవాలంటే నేను ఇంకా లోతుగా దీని గురించి ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి విహారీ అనుకుంటాడు. వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి సహస్ర కాల్ డేటా మొత్తం కూడా తనకు కావాలని అడగడంతో ఇక విహారీ వాళ్ళ ఫ్రెండ్ విహారీని కలిసి సహస్ర కాల్ డేటా మొత్తం కూడా విహారీకి ఇస్తాడు. ఇక అంతకుముందు సుభాష్ తనకి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడంతో ఆ నెంబర్ ఎవరిదో కనిపెట్టడానికి విహారీ ప్రయత్నాలు చేస్తాడు. ఇక అలా ఆ ఫోన్ నెంబర్ సుభాష్ తన్న విషయం విహారీకి తెలిసిపోతుంది. అసలు సుభాష్కి నా బ్యాంక్ అకౌంట్లోకి 100 కోట్లు వస్తున్నాయన్న విషయం ఎలా తెలిసింది, అతనికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రాత్రిపూట అంబిక సుభాష్ని రహస్యంగా కలిసి మాట్లాడుతూ ఉంటుంది. సుభాష్, మనం అనుకున్నట్టుగానే 100 కోట్లు మన సొంతం అయిపోయాయి. విహారీ మీద మనం ఇద్దరం కలిసి భలే రివెంజ్ తీర్చుకున్నాము. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ కూడా విహారీని చీకొట్టడం, ఈ ఆస్తి మొత్తాన్ని కూడా నా చేజెక్కించుకున్న తర్వాత అప్పుడు విహారీని రోడ్డు మీదకు ఈడ్చి ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని అవుతాను అని చెప్పి అంబిక సుభాష్కి చెబుతూ ఉంటే ఇక అంబిక కుట్ర కూడా ఇందులో ఉందన్న విషయం తెలుసుకున్న విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక తర్వాత రోజు సాయంత్రం అందరూ కూడా ఇంట్లో హాల్లోకి వస్తారు. బావా, నువ్వు ఇచ్చిన 24 గంటలు టైం అయిపోయింది. ఈ 24 గంటల్లో అసలైన దోషులు ఎవరో పట్టుకుంటానని చెప్పావు కదా, నువ్వు పట్టుకోలేకపోయావంటే ఖచ్చితంగా లక్ష్మియే ఈ తప్పు చేసి ఉంటుందని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారీ అసలైన దోషులు ఎవరో తెలిసింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకెవరు, ఈ లక్ష్మినే కదా విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. దాంతో విహారీ ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడతాడు. ఏం చేస్తున్నావు విహారీ, నా కూతుర్నే కొడతావా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో విహారీ, అత్తయ్య దయచేసి మీరు మధ్యలో రాకండి, లక్ష్మిని అన్యాయంగా ఇరికించింది మరెవరో కాదు సహస్రనే. సహస్ర లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి ఇచ్చింది అని విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అంబిక కూడా టెన్షన్ పడుతూ ఉండగా విహారీ సహస్రతో, సహస్ర నేను బ్లాక్మెయిల్ చేయించి ఆ ఫింగర్ ప్రింట్స్ కొట్టేసి ఇప్పుడు నా 100 కోట్లు కాజేసింది ఎవరో తెలుసా, అంబిక అత్తయ్య అని చెప్పి అందరి ముందు అంబికని సహస్రని విహారీ దోషిగా నిలబెడతాడు. అంబిక గుట్టు బయటపడడంతో ఇక అప్పుడు అంబిక, సారీ విహారీ, తెలియక తప్పు చేశాను, కావాలంటే ఆ 100 కోట్లు తిరిగి ఇచ్చేస్తాను, నన్ను క్షమించని చెప్పి విహారీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. దాంతో విహారీ, అత్తయ్య ఇన్ని రోజులు మీరు ఎన్నో తప్పులు చేసినా కూడా మిమ్మల్ని నేను నా అత్తయ్యే కదా అని క్షమిస్తూ వచ్చాను, కానీ ఈరోజు మీరు చెయ్యని తప్పుకి ఒక అమాయకురాల్ని ఇరికించాలని చూశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో మాత్రం నేను మిమ్మల్ని క్షమించను అని చెప్పి పోలీసులను ఇంటికి పిలిపించి సహస్రని అంబికని అరెస్ట్ చేయమని విహారీ చెబుతాడు. ఇక దాంతో పోలీసులు అంబికని సహస్రాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక మొత్తానికి విహారీ తను చెప్పినట్టుగానే లక్ష్మికి పెళ్లి రోజు కానుకగా తను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా నిరూపించి అంబిక కాజేసిన ఆ 100 కోట్లు కూడా తిరిగి సొంతం చేసుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.